హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో పత్తిలో కలుపు సమస్య ఉంటుంది కదా. ఈ సమయంలో ఆ కలుపుని ఎలా నివారించుకోవాలి, పత్తి పైనుంచి స్ప్రే చేసినా కానీ పత్తికి ఏమి కాకుండా కలుపుని మాత్రమే చంపే మందులు మార్కెట్లో ఉన్నాయన్నమాట. అయితే మార్కెట్లో ఉన్నటువంటి మందుల్లో ఏ కంపెనీ మందుల్ని స్ప్రే చేసినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. దాంతోపాటు కొత్తగా చూసే రైతులారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే మనం పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా షేర్ కూడా చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి మిత్రులారా. ఓకేనండి, మనము ఈ పత్తి వచ్చేసి మంది అనమాట. జర్మినేషన్ కూడా మనకు ఒక 70% అయితే రావడం జరిగిందనమాట. సో ఇది మన కాటన్ అండి. మనము పత్తిలో ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలో తెలియజేస్తాను. మీరు ఐఏఎల్ కంపెనీ వారి స్ట్రోక్ తీసుకోండి మిత్రులారా. ఐఏఎల్ కంపెనీ స్ట్రోక్లో మనకు పైరిథోబాక్స్ సోడియం ఉంటుందన్నమాట. దానితో పాటు కాంబినేషన్గా మీరు కొటేవా వాళ్ళది గ్యాలెంట్ తీసుకోండి మిత్రులారా. గ్యాలెంట్ స్ట్రోకు గ్యాలెంట్ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇవి రెండూ కలిపి స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మన చేలో ఉన్నటువంటి వెడల్పాకు, ఆకుజాతి, గడ్డి జాతి అన్ని రకాల కలుపుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఖచ్చితమైన రిజల్ట్ అనమాట. ఈ మందులు వచ్చేసి కంపెనీ మందులు, ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్ మందులు కాబట్టి మనకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. మనము ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు ధర విషయంలో, కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇలా అయినా స్ప్రే చేసుకోండి, లేకపోతే ఇదే గ్యాలెంట్లో మీరు గోద్రేజ్ కంపెనీ వారి స్ట్రోక్ అన్నా హిట్వీడ్ అన్నా రెండు సేమ్ ఫార్ములా. మీకు హిట్వీడ్ గ్యాలెంట్ అయినా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అది మీ ఆప్షన్. ఈ రెండు మందుల్ని కలిపి స్ప్రే చేసుకున్నా కానీ కలుపుని మాత్రం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనమాట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే తుంగ మీద కూడా కొంత మేరకు పనిచేస్తుంది అనమాట. తుంగ అక్కడితో గ్రోత్ని ఆగిపోయి ఎదుగుదల అనేది మందగిస్తుంది. దాంతోపాటు కొంచెం ఎరుపు పడడం అనేది జరుగుతుంది అనమాట. ఈ మందులు స్ప్రే చేసినా కానీ మనకు కలుపు చావాలంటే ఖచ్చితంగా మనకు జల్లులు వర్షమైన పదును అనేది ఉండాలన్నమాట. అలా ఉన్నట్లయితేనే మనకు ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కొట్టిన తర్వాత ఒక 10 రోజుల వరకు మనకు వర్షం రాకపోతే రిజల్ట్ మీకు మ్యాక్సిమం కనిపించకపోవచ్చు అనమాట. సో మనకు రిజల్ట్ కనిపించాలంటే మనకు వర్షాలు కూడా పడుతూ ఉండాలి. దానికి పదును మీద ఉన్నప్పుడే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మీకు అరకలు ఉన్నట్లయితే మీరు అంతర్కృషి చేసుకోండి మిత్రులారా. అంతేలే కానీ మీరు కలుపందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది మనకు ఎడ్లు లేకుండా మనము బోదె పత్తులు, సాలు పత్తులు పెట్టుకున్న రైతులకు మాత్రము అనుకూలంగా ఉంటుంది అనమాట. సో పైపాటున స్ప్రే చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండు మందులతో బెస్ట్ కాంబినేషన్ మందులు అనమాట. కంపల్సరీ రిజల్ట్ ఉండే మందులనే మీకు మార్కెట్లోకి తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి గ్యాలెంట్ స్ట్రోకు బెస్ట్ రిజల్ట్ తెప్పించే మందులు గ్యాలెంట్ స్ట్రోకు లేదా గ్యాలెంట్ హిట్వీడు. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ విధంగా వెళ్ళండి. ఇంకా ఆప్షన్గా చూసుకున్నట్లయితే మనము గోద్రేజ్ కంపెనీ వారి ఘాసనాస్ అనే మందు అనమాట. కొత్త మందు ఇది కూడా. సో దీంట్లో టెక్నికల్ వచ్చేసి క్లెథోడియం ఉంటుంది అనమాట. ఈ ఘాసనాస్ అనే మందుని మనము హిట్వీడ్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే గోద్రేజ్ కంపెనీ హిట్వీడ్ రెండు మందులు గోద్రేజ్కి సంబంధించినవి అనమాట. ఈ రెండు మందుల్ని కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మనకు ఖచ్చితంగా కలుపు అనేది నివారించబడుతుంది. తద్వారా పైరు అనేది పచ్చదనంగా రావడము, దాంతోపాటు మనం కింద ఫర్టిలైజర్, పిండి, మసాలా ఏదైనా వేసినా కానీ ఆటోమేటిక్గా పికప్లో ఉంటుంది. సో ముందు కలుపుని నివారించాలి. కలుపుని ఈ 30 రోజుల్లో మనము ఈ మొదటి 3 నెలలో కనుక పికప్లో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు పత్తి చేను తొందరగా పికప్ అయ్యి మంచి గ్రోతింగ్, సైడ్ బ్రాంచెస్, పూత, పింద రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఈ సకింగ్ పెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇవి కూడా పంటని ఆశించకుండా ఉంటాయన్నమాట. కావున రైతన్నలు జాగ్రత్త వహించి ముందుగానే మీ పత్తి చేలో ఉన్నటువంటి కలుపు మీద ఈ మందుల్ని స్ప్రే చేసుకొని కలుపుని కంట్రోల్లో ఉంచుకోండి అనమాట.
దాంతోపాటు తర్వాత స్ప్రేలో కనుక చూసుకున్నట్లయితే కలుపు మళ్ళీ వస్తుంది కదా, దానికి మనము అదమా కంపెనీ వారి ఉక్స్మాలు స్ప్రే చేసేటప్పుడు చెప్తాను, ఎలా చేసేటప్పుడు చెప్తాను, చూపిస్తాను. కలుపుని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మేము గత 3 years నుంచి అదే విధంగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఖర్చు కూడా తక్కువే ఉంటుంది బోధే పత్తుల ద్వారా. దాంతోపాటు మనకు పని భారం కూడా తగ్గుతుంది మిత్రులారా. సో ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రతి సంవత్సరము బోధేల ద్వారానే వేసుకుంటున్నాము. దిగుబడి పరంగా చూసుకున్నా కానీ 10 క్వింటాలు ఎప్పుడు తగ్గదు. లాస్ట్ ఇయర్ మనకు వర్షాల వలన కొంత తగ్గినప్పటికీ కానీ దిగుబడి మాత్రం తగ్గదండి. ఖచ్చితంగా 10, 12, 13 క్వింటాలు అయితే మనకు వర్షాధారంగా పండించే పత్తి కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది అనమాట. సో ఇది రైతన్నలారా, మనం వచ్చేసి ఈరోజు పత్తిలో ఉన్నటువంటి కలుపుని నివారించుకోవడము ఎలా అనే దాని గురించి తెలియజేశాను. దాంతోపాటు తుంగ గురించి కూడా చెప్పాను అనమాట. సో వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి మిత్రులారా. వీడియో సగం సగం చూసి కామెంట్ చేయొద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ.